హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే టీఎస్ డీసెట్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట అండి. అందులో మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, అదే రకంగా పేమెంట్ ఎప్పుడు, అదే రకంగా రిపోర్టింగ్ టు కాలేజెస్ ఎప్పుడు అనేటువంటిది పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మీకు ప్రెస్ నోట్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది. ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉందో దానినే మనకు అందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో మీకు బ్లింక్ అవుతుంది కాబట్టి మీరు ఈ చూడడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను దీన్ని ఏదైతే ప్రెస్ నోట్ వచ్చిందో ఆ ప్రెస్ నోట్ అనేటువంటిది మీకు చూపిస్తాను. దీని ద్వారా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈజీగా మీకు అర్థమైపోవడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డీసెట్ 2023 డైరెక్టర్ టెక్స్ట్ బుక్స్ ప్రెస్ హైదరాబాద్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీఎస్ హైదరాబాద్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి. ఈ ప్రెస్ నోట్లో మనం చూసుకున్నట్లయితే ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ద ర్యాంక్ ఇన్ డీసెట్ 2023 డీసెట్ 2023లో ర్యాంక్ సంపాదించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు 2-year DEIED Diploma in Elementary Education, DPSC Diploma in Preschool Education for the academic batch 2023-25 through web counseling are informed that the following is scheduled for the first phase counseling. First phase counseling అనేటువంటిది DEIED Diploma in Elementary Education and DPSC Diploma in Preschool Education courses are the dates for the web based preferences to the college by the క్యాండిడేట్ అండ్ ఫీ పేమెంట్ ఈటీసీఆర్ ఫాలోస్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డిఐఈడికి సంబంధించినటువంటి ఫస్ట్ కౌన్సిలింగ్, అదే రకంగా డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండ్ ద ప్రీవియస్లీ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు ద వెరిఫికేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ డిఐఈటి కాలేజెస్ ఆఫ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ 2023లో కన్సర్న్ దాంట్లో మనకి కాలేజెస్లో వెళ్ళి లేకపోతే డిస్ట్రిక్ట్ కాలేజెస్లో వెళ్ళి కన్సర్న్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ద వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ యాజ్ పర్ ద ర్యాంక్ ఆబ్టెండెడ్ ఇన్ డీసెట్ 2023 ఫర్ డిఈఐఈడి అండ్ డిపిఎస్సి కోర్సెస్. ఎవరైతే డిఈఐఈడి అదే రకంగా డిపిఎస్సి కోర్సెస్లో ర్యాంక్ సంపాదించుకున్నారో వారు వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ అంటే వారికి ఏ కాలేజెస్ కావాలనేటువంటి వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ఎల్లుండి నుంచి అంటే 22 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు ఈ డేట్స్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎవరైతే వారి యొక్క డిపిఎస్సి అదే రకంగా డిఈఐఈడి కోర్సులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేటువంటిది 22 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు అంటే ఎల్లుండి నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 27 తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఇంకా ప్రిఫరెన్సెస్ మీరు 22 నుంచి మీకు ఏ ప్రిఫరెన్స్లో మీరు కావాలనుకునేటువంటిది కంపల్సరీ మీరు అలాట్ చేసుకోండి. ముందుగానే మీరు ఆ డేట్ వచ్చే వరకు అంటే 22 వరకు కాకుండా మీకు ఏ కన్సర్న్ కాలేజెస్లో మీకు సీట్స్ కావాలనేటువంటిది మీరు ముందు ఒక అవగాహన వచ్చినట్లయితే కనుక ఆ అవగాహన బట్టి ఫస్ట్ మీరు ప్రిఫరెన్సెస్ అనేటువంటిది ఒక నోట్ పేపర్లో మీరు రాసుకోండి. ఒక నోట్ పేపర్లో 1, 2, 3, 4 అంటే మీ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది మీరు క్యాప్చర్ చేసుకుని దాన్ని పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు డేట్స్ అనేటువంటిది అలాట్ అయిపోతుందో అలాట్ అయిపోయిన వెంటనే మీరు వెంటనే దాన్ని మీ ప్రిఫరెన్సెస్ చూసుకుని దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ప్రోగ్రామ్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది అనమాట. లేకపోతే మీరు 22 వరకు ఆగి మీకు ఏ కాలేజెస్ కావాలని చెప్పేసి ఆ ప్రిఫరెన్సెస్ అప్పుడు చూసుకుని మీరు పెట్టుకునే దానికన్నా మీరు ముందు మీ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుని వాటిని మీరు యాజ్ పర్ ద మనకి 22 ఎప్పుడైతే డేట్స్ వచ్చి ఆన్లైన్లో అప్లికేబుల్ అవుతుందో అప్పుడే మీరు ఓపెన్ చేసుకుని ఆ ప్రిఫరెన్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా వర్క్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది అనమాట అండి. అదే రకంగా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ది క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆర్డర్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిఈఐఈడి డిపిఎస్సి కోర్సెస్. ఎవరైతే వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ చేసుకుంటారో వాళ్ళు తర్వాత సీట్ అలాట్మెంట్ అనేటువంటిది వారి యొక్క ర్యాంక్ వచ్చినటువంటి మెరిట్ ఏదైతే ఉందో వారి యొక్క మార్క్స్లో ఉన్నటువంటి మెరిట్ అదే రకంగా మన రిజర్వేషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ రూల్స్ అన్నింటిని బట్టి వారికి 30/12/2023 అంటే డిసెంబర్ 30వ తారీఖున వారికి సీట్ అలాట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక 1 జనవరి 2024 నుంచి 3 జనవరి 2024 మధ్య చూసుకున్నట్లయితే కనుక పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ వచ్చేటువంటి డేట్ చూసుకున్నట్లయితే కనుక 1 జనవరి 2024 నుంచి 3 జనవరి 2024 మధ్యలో మనకి
ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేటువంటిది వస్తుంది. ఆ టైంలో మనం ఫీ పేమెంట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 5th January 2024లో చూసుకున్నట్లయితే కనుక రిపోర్టింగ్ టు ద కాలేజెస్ ఆన్ బిఫోర్, అంటే మనకి ఏదైతే మనం మన మెరిట్ లిస్ట్ని బట్టి మనకి ఏదైతే కాలేజ్లో సీట్ వస్తుందో దాంట్లో మనం ఫీ పేమెంట్ అనేటువంటిది చేయాలి. అదే రకంగా మనం 5th బిఫోర్ మనం రిపోర్టింగ్ అనేటువంటిది కాలేజ్లో ఇవ్వాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 8th January 2024లో వేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి డిఈ సెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్, అదే రకంగా దానికి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. మనకి ఆల్రెడీ ఈరోజు 20th డేట్ అయిపోయింది కాబట్టి ఈ 20th డేట్ సంబంధించినటువంటి మనం పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి వెబ్ ప్రిఫరెన్సెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక December 2020 ఎల్లుండి నుంచి మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. 5 days ఉంటుంది. 27th వరకు మనకి వెబ్ ప్రిఫరెన్సెస్ అనేటువంటి చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్షియల్ బేస్లు చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చినటువంటి మార్క్స్ లేకపోతే మెరిట్ లిస్ట్ గాను, అదే రకంగా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ బేస్గా 30th Decemberలో మనకి అలాట్మెంట్ అనేటువంటిది సీట్ అలాట్మెంట్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే మనకి సీట్ ఎలా వచ్చిన తర్వాత మనం ఫైనల్ సబ్మిషన్ లెటర్ అడ్మిషన్ లెటర్ గురించి అని చెప్పేసి మనం పేమెంట్ అనేటువంటి చేయాలన్నమాట అండి. అది January 1 నుంచి January 3 మధ్యలో 2024 January 1 నుంచి 2024 January 3 మధ్యలో మనం ఆ సబ్మిషన్ సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అనేటువంటి చేయాలి. ఫైనల్ అడ్మిషన్ లెటర్కి సంబంధించినటువంటి అదే రకంగా మనం కాలేజెస్కి రిపోర్టింగ్ అనేటువంటిది 5th January అంటే ముందు మనం కాలేజెస్లో మన రిపోర్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అదే రకంగా ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 8th Januaryలో రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి డిఈ సెట్ సంబంధించినటువంటి డిఈఐఈడి అదే రకంగా డిపిఎస్సికి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో అనేటువంటిది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే కనుక మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డిఈ సెట్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయినటువంటి వారు ఉన్నారో, ఏదైతే డిఈఐఈడి అదే రకంగా డిపిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైనటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీకు తెలిసినటువంటి వారు ఉన్నారో వారికి ఇంకా ఈ విషయం తెలియకపోయినట్లయితే కనుక తప్పకుండా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.